అందరికీ నమస్కారం. మనము డెంగ్యూ వ్యాధి జిల్లాలో ప్రబలుతుంది కాబట్టి హౌస్ టు హౌస్ సర్వే అనేది మన ఆరోగ్య సిబ్బంది చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా మనం ఏంటంటే ఎక్కడైతే వాటర్ ఆగుతుందో దాన్ని డీవాటరింగ్ చేయడం, అంటే వాటర్ పారబోయడం అనేది మనం చేస్తూ ఉన్నాం. అంటే మనం చెప్పేది ఏంటంటే వర్కర్స్కి, మన స్టాఫ్ కానీ లేకపోతే పంచాయతీ సిబ్బంది కానీ మున్సిపల్ వాళ్ళకి ఏంటంటే ఎక్కడైతే వాటర్ ఆగిందో చిన్న కంటైనర్ కూడా చూడాలి. చిన్న కంటైనర్ అంటే అది స్పూన్ అయి ఉండొచ్చు, ఒక గ్లాస్ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక స్టీల్ కప్ అయి ఉండొచ్చు, లేకపోతే పగిలిపోయిన కంటైనర్స్ అంటే ఫుల్ నిండుగా ఉన్న కంటైనర్సే కాదు, పగిలిపోయిన కంటైనర్స్ కూడా అయి ఉండొచ్చు. చిన్న రబ్బర్ ముక్క అయి ఉండొచ్చు, లేకపోతే వేరే కప్స్ కూడా అయి ఉండొచ్చు, చిన్న చిన్నవి. సో ఉదాహరణకి మీరు చూడొచ్చు, ఇక్కడ రెండు మన కంటైనర్స్ అంటే మనం వస్తువులు అని అనుకుంటాం. అట్లా కాకుండా ఇక్కడ దీనిపైన కవర్ కప్పారు వీళ్ళు. కవర్ కప్పి ఇక్కడ వాటర్ ఆగింది, ఇదే మీరు చూడొచ్చు, వాటర్ ఆగింది, అందులో లార్వా ఉన్నాయి. సో కంటైనర్ అంటే మీనింగ్ అనేది మన డెఫినేషన్ అనేది ఇప్పుడు మారింది అనుకోవచ్చు. ఎక్కడ వాటర్ ఆగితే అదే అదే ఆ ఏరియానే కంటైనర్. అది ఒక రూఫ్ షీట్ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక గుంత అయి ఉండొచ్చు రోడ్లో. సో అది కూడా మనం కంటైనర్, దాన్ని కూడా మనం రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడ వాటర్ ఆగితే అది కంటైనరే. సో ఇందులో చూడొచ్చు క్లియర్ కట్గా మీకు ఇక్కడ లార్వా తిరుగుతూ ఉన్నాయి. సో ఇది 4-5 రోజులలో అడల్ట్గా అయిపోయి అందరికీ కుట్టే అవకాశం ఉంది. సో ఇందులో కూడా చూడండి, చిన్న చిన్న మస్కిటోస్, ఇది టిన్ ఒకటి దీని పైన పెట్టుకున్నాం ప్లాస్టిక్ది, ఆ లోపల చిన్న చిన్న మస్కిటోస్ ఇప్పుడే ఎగురుతూ ఉన్నాయి అవి. సో ఎక్కడ వాటర్ ఆగితే అదే కంటైనర్ అండి. ఒక వస్తువు కావాల్సిన పని లేదు. ఒక నేల అయి ఉండొచ్చు, లేకపోతే ఇట్లాంటి ప్లాస్టిక్ కవర్, రూఫ్ కవర్ అయి ఉండొచ్చు. ఇప్పుడు పైన టైల్స్ ఉన్నాయి, ఆ టైల్స్లో కూడా వాటర్ ఆగే అవకాశం ఉంది ఒక్కొక్కసారి. అందులో కూడా మీకు లార్వా వచ్చే అవకాశం ఉంది. ఒక్కొక్క కంటైనర్ కూడా ఖచ్చితంగా చెక్ చేయాలి. ఇంటి పై కప్స్ కూడా ఖచ్చితంగా చెక్ చేయాలి. అట్లా చేస్తేనే మనం లార్వల్ సర్వే ప్రాపర్గా చేసినట్టు అవుతుంది. సో అది ఇన్స్ట్రక్షన్స్ మేము ఇస్తున్నాము. అందరు ప్రజలకు కూడా ఏంటంటే ఎక్కడ వాటర్ ఆగకుండా చూసుకోవాలి. ఒక 1 ml, 2 ml, 3 ml వాటర్ కూడా సరిపోతుంది. దోమ ఎంత చిన్నగా ఉంటుందండి, 5 ml, 6 ml ఉంటుంది మహా అయితే పొడుగ్గా. సో దానికి అది ఆగడానికి, వాటర్ అక్యుములేట్ కావడానికి పెద్దగా అవసరం లేదు వాటర్ కంటెంట్ అనేది. సో అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ వాటర్ని నిల్వ ఉంచకుండా చూసుకోవాలి. ఇప్పటికి చాలా చేంజ్ వచ్చింది ప్రజల్లో. చాలా సైడ్ మన కప్స్ కానీ, తర్వాత కుండలు కానీ బోర్లేసి పెడుతున్నారు, చాలామంది గోళాలు కానీ బోర్లేసి పెడుతున్నారు. ఇంకా కూడా అవేర్నెస్ ప్రజల్లో రావాల్సిన అవసరం ఉంది. ఈ డెంగ్యూ అనేది మన జిల్లాలో ఫర్దర్గా ప్రబలకుండా ఉండాలి. ఎక్కువ మంది ఇబ్బంది పడద్దు, ఆ మార్బిడిటీ, మోర్టాలిటీ ఉండొద్దంటే ఖచ్చితంగా కూడా ఈ డీవాటరింగ్ అనేది మీద ఫోకస్ పెట్టాలి. డ్రైన్స్ కూడా ఎక్కడ కూడా బ్లాక్ కాకుండా చూసుకోవాలి. ఏమైనా ఫీవర్ కేసు వస్తే అతి త్వరగా మనకు సంబంధిత వైద్య సిబ్బందిని సంప్రదించాలి, టెస్ట్లు చేయించుకోవాలి. పిఎస్సికి వెళ్తే కూడా మనకు ర్యాపిడ్ కిట్స్ ఉంటాయి. ఇంకొకటి మనకు టీ హబ్లో కూడా మనకు టెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో మనం ఈ సీజనల్ వ్యాధులకు సంబంధించిన అన్ని టెస్టులు కూడా మనకు పిఎస్సి, యూపీఎస్సి, మనకు బస్తీ దవాఖానాస్, మనకు టీ హబ్లో కూడా చేస్తూ ఉన్నాము. అందరూ అవేర్ ఉండాల్సిందిగా కోరుచున్నాను. ఈ ప్రోగ్రాంలో మనకు పంచాయతీరాజ్ సిబ్బంది కానీ, మున్సిపల్ సిబ్బంది కానీ అందరి సహకారంతో ఒక కంబైన్డ్ టీం లాగా మేము వెళ్ళి ఇవన్నీ విజిట్ చేయడం జరుగుతుంది. ప్రజలు కూడా మేము సహకరించాలని కోరుచున్నాను వ్యాధి అరికట్టడం.